పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా అక్కన్నపేట మండలంలోని అంతకపేట గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాల ముగింపు గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారిని ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకే మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త బుట్టలను ఉపయోగించి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేయాలని ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్ కుమార్, ఎంపీడీఓ జయరాం, ఎంపీటీసీ కంది రజిత శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, ఎంపీఓ కవికుమార్, స్పెషల్ ఆఫీసర్ మహేష్, అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లేదంటే ఈ చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడడం అనేది పిల్లలు జరుగుతున్నది. కాబట్టి మనం వాటి మీద దృష్టి పెట్టి మన పిల్లల్ని మనం శ్రద్ధగా అబ్జర్వ్ చేసి వారు ఎలా విధంగా నడుచుకుంటున్నారు అనేది కంపల్సరీ చూసుకోవాలి. అట్లాగే ప్రతి మన పిల్లలందరినీ కూడా 14 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చదువు అనేది కల్పించాలి. ఈ కార్యక్రమం ఇక్కడికి ఎందుకు పెట్టడం జరిగింది అంటే మనకి 7th నుంచి 14th వరకు మొత్తం రాష్ట్రంలో మన గౌరవనీయులు మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ ఆర్డీ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఒక ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మన గ్రామ పంచాయత్లలో సర్పంచ్ వ్యవస్థ ఉంది. అదికి నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. ఆ మధ్యలో జీపీ స్పెషల్ ఆఫీసర్కి వ్యవస్థ చేయడం జరిగింది. సో ఇక్కడ మన జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్లకి మేము ఒక గ్రామ పంచాయత్కి స్పెషల్ ఆఫీసర్ చేశాము. ఎందుకంటే ఆ మధ్యకి పీరియడ్లో ఎక్కడైనా మన గ్రామ జనాలకు ఏం ఇబ్బంది లేకుంటే రెగ్యులర్గా శానిటేషన్, రెగ్యులర్గా మనకి గ్రామ పంచాయత్ వర్క్ యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్గా జరగాలి. కాబట్టి ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిశుభ్రమైన వీక్లో ఒక వీక్కి మేము ఒక టార్గెట్ ఇచ్చాము. ప్రత్యేకంగా ఫస్ట్ 2 days ఆల్ మనకి రోడ్స్, డ్రైన్స్ అదికి డీసిల్టేషన్ అండ్ క్లీనింగ్ అయిపోవాలి. దెన్ ఇంకా 2 days ప్రత్యేకంగా వాటర్ గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు వచ్చిన సర్క్యులర్ ప్రకారం మనకి వాటర్ సప్లైకి ప్రతి నెలకి 1st, 11th అండ్ 21st ఈ 3 రోజుకి OHSR క్లీనింగ్ ఖచ్చితంగా ఉండాలి. సో ప్రతి నెలలో 3 సారి ఆ క్లీనింగ్ జరుగుతుంది. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇప్పుడు ఉంది లేదా, వాటర్ సమ్మర్ వచ్చినా కాబట్టి వాటర్ సరిపోతుందా లేదా ఆ సర్వే చేయడానికి కూడా మీ మండల్ స్థాయి అధికారులకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మీ గ్రామంలో 781 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో నీళ్లు రావట్లేదు, గేట్ వాల్ పని చేయట్లేదు, లీకేజ్ ఉంది, రిపేర్ ఉంది. అప్పుడు ఇక్కడ ఉన్న అధికారులకి దృష్టికి తీసుకువస్తే అది గ్రామ పంచాయత్ బాధ్యత. as far as intra and water supply is concerned, that is house to house ki ichina supply, adiki leakage, repair, all that has been brought under the control of gram panchayat. So idi ipudu your special officer and panchayat secretary బాధ్యత. ఇన్ఫ్యాక్ట్ మనకి జీపీడీపీలు తయారు చేసిన అప్పుడు కూడా మనకు 15 ఫైనాన్స్ కమిషన్కి వచ్చిన ఫండ్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కి అదికి 30% వాటర్ శానిటేషన్, వాటర్ మాత్రకి వాడాలి అండ్ ఇంకా 30% శానిటేషన్ మాత్రకి వాడాలి. సో ఐ థింక్ ఈ గ్రామ పంచాయత్కి నా రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇంకా అరౌండ్ 19,000 to 20,000 యూ హ్యావ్ ఫర్ వాటర్ ఓన్లీ. సో ఇంకా ఎక్కడైనా సో మనకి శుభ్రమైన ఉండాలి అంటే కేవలం రోడ్, మోరీలు అది మాత్రమే క్లీన్ ఉండాలి అట్లా కాదు. ఒక ఇంటిలో లోపలికి కూడా పరిశుభ్రమైన ఉండాలి, బయట కూడా ఉండాలి. ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ కూడా ఉండకూడదు. అప్పుడే మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా ఉండొచ్చు. సో అది మీరు అందరం కూడా ఆ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయాలి, దట్ యూ మెయింటైన్ యువర్ హౌసెస్ యాజ్ నీట్ అండ్ ప్రతి ఒక్క హౌస్లో ఒక 2 చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. మీ అందరికి ఇవ్వడం జరిగిందా? ఓకే. సో ఇక్కడ మీ 2 కలర్స్ ఉన్నాయి కదా, ఏమేం కలర్స్ ఉంది? బ్లూ అండ్ గ్రీన్. ఓకే, గ్రీన్ ఈజ్ ఫర్ గ్రీన్ లో ఏం చెత్త పెడతారు?
తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త. అండ్ బ్లూలో ఓకే. సో ఇక్కడ మీ గ్రామ పంచాయత్ కి ట్రాక్టర్ వస్తుందా? ఓకే. సో అప్పుడు మీరు డైలీ మిక్స్ చేసి పెడతారా, సెపరేట్ చేస్తారు? సెపరేట్. సో వారంలో డే ఫిక్స్ చేశారా, డైలీ సెపరేట్ పెడతారు? చెప్పండి. ఫ్రైడే అండ్ ట్యూస్డే, మంగళవారం అండ్ శుక్రవారం. అప్పుడు ఏం పొడి చెత్త, డ్రై వేస్ట్. మిగతా రోజుకి తడి చెత్త. అందరు ఎట్లా ఫాలో చేస్తున్నారా? పక్కా సెక్రటరీ ట్రాక్టర్ లో శానిటేషన్ అక్కర్లేదు, డేస్ ఫిక్స్ చేయండి. మొత్తం మన డిస్ట్రిక్ట్ లో ఎంపీడీఓ గారు న్యూ ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ లో వీ హ్యావ్ ఫిక్స్డ్ ఇట్ దట్ ఇన్ ఆల్ మండల్, ప్రతి మండల్లోనే మన ఇదే పద్ధతిలో చేస్తున్నాము. 2 రోజులు ఫిక్స్ చేస్తాము. దట్ ఈస్ మంగళవారం శుక్రవారం ఫర్ పొడి చెత్త, మిగతా రోజు తడి చెత్త. అది సెగ్రిగేట్ ఖచ్చితంగా చేయండి. మీ ఇంటి దగ్గరికి ట్రాక్టర్ వస్తుంది, అదిలో డంప్ మాత్రమే చేయాలి. గ్రామ పంచాయత్ లో ఒక చిన్న స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా మేము అధికారులు ఎక్కడైనా మీటింగ్ కి వెళ్తే ఒక బాటిల్ పెట్టేస్తారు, ప్లాస్టిక్ బాటిల్. ఇది ఉందా? లేదు కదా. ఇది ఏముంది? స్టీల్ బాటిల్. ఇక్కడ వాళ్ళు మీటింగ్ కూడా పెడితే, గ్రామ పంచాయత్ మీటింగ్ అప్పుడు కూడా వాళ్ళు టీ కప్ కూడా స్టీల్ కప్ ఇస్తారు, అంతే కదా. అట్లాంటి మీ గ్రామంలో కూడా ఎనీ ప్రోగ్రామ్ ఉన్నా, అప్పుడు చిన్న పెళ్లి ప్రోగ్రామ్ ఆర్ మన అన్నదానం ఆర్ టెంపుల్లో ఉన్న ప్రోగ్రాంలో కూడా దయచేసి ఇక్కడ నుంచి రెంట్లో వాళ్ళు స్టీల్ యుటెన్సిల్స్ ఇచ్చేస్తారు. నామినల్ రేట్లో 2 రూపీ పర్ ప్లేట్, 1 రూపీ పర్ ప్లేట్ అట్లా. అదే ట్రై చేయడానికి, అదే యూజ్ చేయడానికి ట్రై చేయండి. గ్రాడ్యువల్గా మనము అందరం ప్రయాస్ చేస్తే మన గ్రామంలో ప్లాస్టిక్ యూసేజ్ అసలు 0కి పోతుంది. అండ్ దెన్ అప్పుడు మీరు డిక్లేర్ చేయగలుగుతారు దట్ మీ అంతకపేట గ్రామం అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ విలేజ్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్. చేస్తారా? ట్రై చేస్తారా? ఓకే. సో దట్ అదే మాత్రమే నా రిక్వెస్ట్.